ప్రీతండి యేసు నామమున మరొకసారి మీ పాదములు చెందుకోతున్నాం. చదువుకునే లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. మెల్లని స్వరాన్ని వినిపించాను. వాక్యము వెల్లడి ఎగురుతున్న వెలుగు మాలో తీసుకుని రండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. మా సహవాసనంతో దీవెనకరంగా చేయి. యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 21వ అధ్యాయము 8వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఆయన, మీరు మోసపోకుండా చూసుకొనుడి. అనేకులు నా పేట వచ్చి నేనే ఆయనను, కాలము సమీపించనని చెప్పుదురు. మీరు వారి వెంబడి వెల్లుడి. వెల్లుడి అన్నాడా, పోకుడు అన్నాడా? వెల్లుడి. చూడండి, ఇదే మాట మార్కు సువార్త 13 నుండి 21 నుండి 23 వరకు చూస్తాము. అదేవిధంగానే మత్తయి సువార్త 24, 23 నుండి 25 వరకు ఇవే మాటలు మనం చూస్తాం. అయితే ప్రభు అంటారు, శిష్యులతో అన్నాడు. శిష్యులు ప్రభువును క్వశ్చన్ అడిగిన తెలియని విషయాలు అడిగితే అప్పుడు ఏమన్నాడంటే, ప్రభు మొదట మీరు మోసపోకుండా చూసుకొనుడి. ఏమన్నాడు? మీరు మోసపోకుండా చూసుకొనుడి. మోసమను పదము ధ్యానించదగినది. మోసమను పదము ధ్యానించదగినది. ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను చూచుట లేక చూపుట మోసగించుటయే ఉన్నది. ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను చూచుట లేక మరి చూపుట మోసగించుటయే ఉన్నది. అందుకు ప్రభు అన్నాడు, మీరు మోసపోకుండా చూసుకొనుడి అని మన ప్రియ ప్రభు హెచ్చరించాడు. ఆనాడు శిష్యులతో, ఈనాడు మనతో అంటున్నాడు. చూడండి, మొదటి పాయింట్, మీరు శోధన సంబంధమైన మోసం. మొదటి పాయింట్ ఏంది? శోధన సంబంధమైన మోసం. పాప శోధనలో లాభము కనిపించినను, దేంట్లో? పాప శోధనలో లాభము కనిపించినను అది మోసముతో కూడినది. అది మోసముతో కూడినది. ఏది మోసంతో కూడినది? ఏది మోసంతో కూడినది చెప్పండి. పాప శోధనలో లాభము కనిపించిన అది మోసముతో కూడినది. అది ఎలాంటి పాపమైనా సరే అది మోసంతో కూడినది. అలాగే ఆరంభ దినాల్లో అవ్వను మోసం చేసింది సాతానుడు. చేసిందా? ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ ఎవరిని అడిగిండు? స్త్రీతో అడిగిండు. చూడండి, బయట ఎంత మంచి అమ్మాయి. చూడు, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున అయిపోయానా? అమ్మా, ఎవరు మోసం చేసిరు? ఒక మోసం చేస్తే, అందుకే అన్నాడు దేవుడు, మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీరు మోసం చేసినారు, మీరు నన్ను లాక్కొని పోయినారు, అక్కడికి వద్దన్న స్థలంకి తీసుకుపోయినారు. నేనేమో వాళ్ళు వెంబడించాను, నేను అక్కడ కూర్చున్నాను. ఎవరు వమ్మన్నారు నేను? ఈమె తీసుకుపోయింది, నేను వెళ్ళాను. ఈమె తీసుకుపోయింది, నేను వెళ్ళాను కదా. ఏమంటారు? అవునా? చూడు ఎంత బాగుందో. అందుకే పాప శోధనలో లాభము కనిపించినను మోసంతో కూడినది. అది మొదట అవ్వను మోసము చేసి, తాను మోసము చేయడమే కాదు, తన భర్తను కూడా
అదే ఆ లైన్లోనే నడిపించింది. చూడండి, తన ఒకరికి ప్రేమ ఉన్నది, అది దేవుడు వద్దన్న పండు తినడము పాపమైన సంగతి. ఇంకా ఏం చెప్తాము, మనుషులు నానా రకాల వివరిస్తూ ఉంటారు. దేవుడు వద్దన్న పని చేయకూడదు, వద్దన్న సహవాసం చేయకూడదు, వద్దన్న ఫ్రెండ్షిప్ చేయకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవని చెబుతుందిగా లేదా అంటాడు. ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును జీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన, వారు ఏమంత మంచి చెప్పినా దాన్ని లెక్క చేయొద్దు, దాన్ని ఏకీభవించవద్దు, దాన్ని వెంబడించొద్దు. పాపుల మార్గమును నిలవక రక్షణ మారుమంటు లేని దాని సహవాసంలో అక్కడ నిలిచి మనం గొప్పవారం చూడండి, నేను గొప్ప పరిచర్య చేస్తాను చూడండి. అది కాదు పరిచర్య. దేవుడు చెప్పింది చేస్తున్నావా? దేవుని అడిగి చేస్తున్నావా? దేవుడు పొమ్మంటే పోతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు వద్దన్న స్థలానికి దేవుని పేరు ఆగిపోయారు. ఆ దినాల్లో పౌలుస్తులు పరిచర్య చేయడానికి వెళితే దేవుడు పరిశుద్ధాత్మ అడ్డగించి అక్కడ వెళ్ళొద్దన్నాడు, ఆగిపోయినారు. నీవైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆగమని చెప్పినని వెళ్తావు, అది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్తున్నావు. దైవ చిత్తమా కాదా తెలుసుకుంటున్నావా? పాపుల మార్గం నీ లోకుడి, వారు ఎంత రేట్ చేసినా సభాపర్వతం ఎక్కించినా కానీ ఏం చేయాలా? ఆ సహవాసానికి అక్కడ నిలవకూడదు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోను. కీడును మేలని ఎంచుట, మేలును కీడని ఎంచుట, మోసము వెలిచూపుకు లాభమును చూపి ఆంతర్యమున కీడు దాటుట కాదంటారా? మేలును కీడని ఎంచుట, కీడును మేలని ఎంచుట, మోసము వెలుచూపుకు లాభమును చూపి ఆంతర్యమున కీడును దాస్తూ ఉంటారు, లోపల పాపమును దాస్తుంటారు. వద్దన్న దాన్ని దాచిపెడతారు, దాన్ని తీసివేయమని అది తీసివేయరు. అదొక విగ్రహం లాగా స్థిరంగా ఉండిపోతుంది హృదయంలో. అదొక విగ్రహం కాదా? నువ్వు తీసివేయని క్రియ ఏదైతే ఉందో అదే విగ్రహం. శరీరములకు అవసరమైనది మాత్రమే చూసి చివరకు ఆత్మకు నష్టం కలిగించేదిగా ఉంది. శరీరములకు అవసరమైనది మాత్రమే చూపుట చివరకు ఆత్మకు నష్టము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4 నుంచి 10 వరకు చదవండి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి చూడండి, ఇదిగో మీ చేను కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఏమంటుంది? బిగబట్టేది. ఏది బిగబడుతున్నాం మనం? ఏది మనం బిగబట్టేది? ఒక్కసారి ఆలోచించుకో. దేవుని కుమారులము, పిల్లలము, పరిశుద్ధులము, అవునా? మనం ఏది బిగబడుతున్నాం చెప్పండి మీరు. అదే ఏదైనా మనం దిగబట్టేది. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. నీవు బిగబట్టిన వాటిని అది మొరపెట్టుచున్నది, దేవునితో మొరపెట్టుచున్నది. దానికి నీ ఆన్సర్ ఏంటి చెప్పు? నీ ప్రశ్న అది మొరపెడుతున్నదా? నీ ఆన్సర్ ఏమి చెప్తావు చెప్పండి, చేయండి. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఎక్కడ? దేవుని చెవులలో చొచ్చి ఉన్నవి. దావీదు ప్రార్థన చేస్తే దేవుని చెవుల్లో చిక్కుకున్నది అంట, చెక్కినది. అవునా? అవుదా? తెలుసా మీకు? అది బైబిల్లో ఉన్నది అంతే, ఎక్కడో తెలియదు. దావీదు కీర్తన గ్రంథం
18వ అధ్యాయం 6 నుంచి చదవండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా శ్రమలో నేను మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని నా దేవునికి ప్రార్థన చేస్తుని ఆయన తన ఆలయంలో ఆలకించి ఆయన తన ఆలయంలో ఉండి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల జొచ్చెను. ఆయన చెవుల్లో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను. మన ప్రార్థన అయితే టాప్ ఎగిరిపోతుంది. అవునా? మన ప్రార్థన అయితే ఏమైనా ఎగిరిపోతుంది, టాప్ ఎగిరిపోతుంది. మనం అట్ట చేస్తే ప్రార్థన విన్నారా? లోపల విగ్రహాలు పెట్టుకొని నీ ఎంత ప్రార్థన చేస్తే, ఎంత ఏం చేస్తే నీకేమైనా ఫలితం ఉందా? పాపము అడ్డముగా వస్తున్న సంగతి ప్రభువు తెలుసును. అవునా కాదా? ఆయన చెవుల చొచ్చనే కాదు, భూమి కంపించను, పర్వతముల పునాది వణికెను, పర్వతముల పునాది వణికెను. ఆయన కోపింపగా అవి కంపించను. చూసావా ఏం చేసినాడు? మన ప్రార్థన, మన జీవితం ఎలాగున్నది? చదువు మళ్ళీ యాకోబు దగ్గరికి వెళ్దాం. 5వ వచనం. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాస్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు. అతడు మిమ్మును ఎదిరింపడు. అబ్బా, చంపుతాడు కానీ ఎదిరింపడు. ఎవరు? మన ప్రియ ప్రభుని చంపుతున్నాం, మన ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞకు అవిధేయులమై. ఆయన ఏమన్నా అంటాడా? ఆయన మిమ్మును ఎదిరించాడు. అవునా? ఎదిరించాడు. చదవండి, ఇంకా చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడాలి ఏమంటున్నాడు? సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనకుడి. ఇదిగో న్యాయాధిపతి అమ్మో, నీ లోపల సరుక్కుంటే ఆయన బయట ఉండి వింటున్నాడంట. ఎవరు? న్యాయాధిపతి. ఎంత సనుక్కుంటే ఎవరు తెలుస్తుంది? ఇంకొకరు తెలుస్తుందా? నీకు నాకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఏమంటే దేవునికి దాస్తావా? ఆయన కను దృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. నువ్వేం చేస్తున్నావో, ఏమో ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నావో తెలియకుండా ఉంటుందా? నీ ఆత్మ రక్షణ కొరకు, అయ్యో ప్రభు నన్ను రక్షించాడే, ఈ పాపం చేయడం తప్పు, నేను చేయకూడదు అని మనస్సాక్షి పరిశుద్ధాత్మ ఒప్పించినా కూడా తీర్మానం ఏం చేస్తే పక్కకు పెట్టి వెళ్ళి సాహసించి పాపం చేస్తావే, ఎంతవరకు నిజమది? చెప్పండి. చదవండి. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును పెట్టుకొనుడి. ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన మాదిరిగా పెట్టుకొనుడి. కనుక మీ జీవితంలో ఒకటి తెలుసుకోవాలా, ఆంతర్యంలో కీడు, శరీరములకు అవసరమైన మాత్రమే చూపుతూ చివరకు ఆత్మకు నష్టం కలిగిస్తున్నాడు. ఐహిక జీవితమును మేలునే దృష్టించుట, నిత్య జీవమును నష్టమును గుర్తింపలేకపోవడం. మేలును గుర్తిస్తున్నాము కానీ ఏం చేస్తున్నాము? నిత్య జీవమును నష్టము గుర్తించలేకపోతున్నాము. మొదటి గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. శరీర సంబంధమైన సాధకము. చూడండి, అందరం కలిసి చదువుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటికీ జీవము విషయంలో, రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడినైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. చూడండి, ఏది అన్ని విషయంలో ప్రయోజనకరం చెప్పండి?
జీవము విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమైంది. ప్రయోజనకరం కాని దాన్ని లోపల పెట్టుకోవడం మనం దేవుడు. అందుకన్నాడు, దురాశ గర్భము ధరించి పాపము కలగా పాపము పరిపక్వమై మరణము కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. యాకోబు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 15 నుండి చదవండి. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా 15-16. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము పరిపక్వమై ఏం కంటుంది? మరణము కంటుంది. ఏం చేస్తుంది? పాపము ఒకసారి ఏమైపోతుంది? న్యాయపీఠం మీద నిలబడిన దగ్గరికి వచ్చినప్పుడు ఆన్సర్ ఏం చెప్తాం ఆయన తీర్పు తీర్చకుండానే నేను అయోగ్యురాలను అని మనకు మనమే నరకానికి వెళ్ళిపోతాం. ఈ వెనుక చూడవలసిన అవసరము లేదు. నరకం వెళ్తారా, పరలోకం వెళ్ళాలని భక్తి ఉందా? చెప్పండి. పాపము పరిపక్వమై మరణము కనును. ఇంకేమంటాడు? మరణం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఏం చేయకూడదు? ప్రభు అంటాడు, ఏ రకమైన మోసంలో మీరు కొనసాగించకండి. ఇది శోధన సంబంధమైన మోసం అన్నారా? ఇది శోధన సంబంధమైన మోసం. ఇప్పుడు విన్నది. రెండవది పాప సంబంధమైన మోసం. రెండవది పాప సంబంధమైన మోసం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల. అబ్బా, మనందరూ ఇప్పుడున్న వారు చెప్పండి, నాలో పాపం లేదని చెప్తామా, ఉన్నదని చెప్తామా? మనం దేనికి ఆన్సర్ చేస్తాం? ప్రభు అడుగుతున్నాడు. ప్రభు అడిగినప్పుడు మనం ఏం ఆన్సర్ చేస్తాం? మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందుము. ఎవరిని మోసం చేస్తున్నావు? మనలను మనం. ఇతరులు కాదు మోసం చేసేది, నీ బ్రతుకు నిన్ను మోసం చేస్తుంది. నీ శరీరాశ నేత్రాశ జీవపడము కలిగి పాపములో మరి సాహసించి చేస్తున్నావు నువ్వు. అది దేవుడు చూస్తున్నాడు. నిన్ను కూర్చుంటున్నా లేచిన పరుంటు దేవుడు చూస్తున్నాడు. ఎవరు కాదు సుమా, దేవుడు చూస్తున్నాడు. ఆయన మోసం చేస్తావా? దానికి సాక్ష్యం ఎవరు తెలుసా? భూమి ఆకాశములు సాక్ష్యము. ఆకాశం ఆలకిస్తుంది, భూమి చెవియగ్గి వింటుంది. నీ కథలు, మన డ్రామాలు, మన వేషములు, మన కూర్చుంటా లేచుట ఎవరికి తెలియదనుకొని ప్రవర్తిస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించావా? అంతం ఎట్టు ముగిస్తావు నువ్వు? పరలోకం వెళ్తావా? నిత్య శిక్ష పాత్రం అవుతామా? చెప్పండి. అందుకే అంటాడు, మనము మన పాపము లేని వారమని చెప్పుకునిలా మనలను మనమే మోసపుచ్చుకుందాము. మరియు మనలో ఏముండదు? సత్యముండదు. మనలో ఏముండదు? సత్యముండదు. ఇది ఇలాగనే ఉంచండి. మోటి రాజులు 8వ అధ్యాయం 46వ వచనం. పాపము చేయని వాడు ఒకడును లేడు. ఏం లేడు? పాపము చేయని వాడు ఒక్కడును లేడు. వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి. చూడండి, దేవునికి విరుద్ధంగా పాపం చేస్తూ, ఎవరికో కాదు విరుద్ధంగా, ఎదుటి వారికి కాదు, కుటుంబీకులకు కాదు, ఎవరికి? నీకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా పాపం చేసిన ఎడలనేమి. నీవు వారి మీద కోపగించుకొని వారి శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి. వారు వీరు దూరమైనట్టి గాని దగ్గరైనట్టి గాని ఆ శత్రువుల దేశంలోనికి చెరగా పోయినప్పుడు ఏం జరుగుతుంది? మనకు కనబడుతుంది. నేను ఎందుకు వచ్చాను ఈ చెరలోనికి? ఈ శిక్ష నేను ఎందుకు పొందుతున్నాను? ఈ నరకం ఎందుకు పొందుతున్నాను? ఆలోచిస్తున్నామా? ఆ కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఇవన్నీ చూస్తూ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమను గుర్తించావా? ఆయన సమర్పణని గుర్తించావా? నీ కొరకు మరి
చిత్రవద చేయబడ్డాడు, కోడాలతో కొట్టబడ్డాడు, వీపు దున్నించుకున్నాడు, ఈడవబడినాడు, వెంట్రుకలు పెరిగించుకున్నాడు. ఏ పాపం లేనటువంటి ఆ పాపరహితుడు నీ పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు. ఎవరి కొరకు కాదు, నీ కొరకే. పాపంలో కొనసాగుతున్న నీ కొరకే, అక్రమంగా ప్రవర్తిస్తున్న నీ కొరకే. గుర్తించావా? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన ప్రేమను గుర్తిస్తున్నావా? నా కొరకు ఆ మహాదేవుడు ప్రాణం పెట్టాడే, రక్తం కార్చాడే, ప్రభా నా పాపములు కడుగు, ఇక మీద నేను చేయకుండా నన్ను మీరు నీ స్వాధీనంలో పెట్టుకోవాలని చెప్పగలుగుతావా? కత్తి పెట్టి కొనసాగిస్తావా? ఒక్కసారి ఆలోచించుకొని. పాప సంబంధమైన క్రైస్తవులు జన్మ బట్టి మోసపోతున్నారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినానని చెప్పుకొని వారికి రక్షణ మారు మనసు ఉండదు. నమ్ముకున్నావా? ఏ చచ్చిపోతున్నావు, సరే సరే అని వారికి సువార్త చెప్పకుండా వెళ్ళిపోతుంటాం మనం. పత్రికలు పంచితే కూడా క్రైస్తవులా ఆ గుడికి వెళ్తున్నారా? ఏ గుడి కన్నా వెళ్ళు. నువ్వు మారు మనసు పొందినావా? పాప క్షమాపణ పొందినావా? రక్షింపబడినావా? లేదా ఇక్కడికి రా. చెప్పగలుగుతామా? ఏ క్రైస్తవులైనా అన్యుల కంటే క్రైస్తవులు ఇంకా దూరమైన పాపంలో కొనసాగుతున్నారు. మీకు తెలియదు. ఆ దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటారు, కానీ వారి క్రియలు నన్ను ఎరగనన్నట్టుగా ఉంటాయంటారు. నన్ను ఎరగనన్నట్టుగా. అందుకే దావీదు అన్నాడు, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించండి. ఈ క్రైస్తవులు అనుకుంటారా? ఒక దినం బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరులో పరిచర్యకు అయిపోయింది. సాయంత్రం మళ్ళీ సువార్త కూడిక ఉంది. నేను 2-3 సార్లు అవాయిడ్ చేసిన. రాత్రి ఎప్పుడూ అయిపోతుంది, ఇంటికి పోవడం దూరం అవుతుంది అంటే మేము ఇచ్చిపెడతాం అనుకుని మేము ఇచ్చిపెడతాం రండి అని ఒక స్థలానికి తీసుకొని పోయారు. తీసుకొని పోతే అక్కడ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత వాక్యం అంతా చెప్పిన తర్వాత అయిపోయినాక ఒక క్రైస్తవ విశ్వాసిగాడు, రక్షణానుభవం ఉంది, వెళ్ళి ఆయన వచ్చి అంటాడు, ఎంత చక్కగా చెప్పావయ్యా, చాలా మంచిగా అర్థమయ్యేలాగా చెప్పావయ్యా అని. క్రైస్తవులకు సువార్త చెప్పడం మన బాధ్యత. మీకు తెలియదు, ఎందుకంటే క్రైస్తవులు కదా పరలోకం వెళ్తామో అనుకుంటున్నారు. వాళ్ళు పాపం చేసిన వారు పరలోకం వెళ్తారా? పాపం ఉన్నవారు పరలోకం వెళ్తారా? వెళ్ళరు. యేసుదేవుని నమ్ముకుంటే పరలోకం పోతాం. నమ్మడం మంచిదే. పాపం విడిచిపెట్టావా? ఆయన రక్తంతో కలబడ్డావా? పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నావా? ఇది ఆలోచించావా? చెప్పండి. అందుకే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చదవండి. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపములకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం. ఇందుకు గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు. ఎవరు లేరు? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడు ఎవడునూ లేడు. ఎవరు వెతుకుతున్నారు? దేవుణ్ణి వెతుకుతున్నారా? దేవుని వెతికేవారు ఉన్నారా? లేడు. ఒక్కరు కూడా లేడు. చూడండి, 18 సంవత్సరం ఏళ్ల నుండి అపవిత్రాత్మ పట్టిన స్త్రీ ఉందా? 18 సంవత్సరం నుండి అపవిత్రాత్మ పట్టినటువంటి స్త్రీ ఉంది. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. చూడండి, ఈమె ఎవరు? అబ్రహాము కుమార్తె, విశ్వాసుల తండ్రి ఆమె కుమార్తె. విశ్వాస కుటుంబంలో పుట్టిన నేను. వారు వస్తే వారు పరలోకం వెళ్తే నేను కూడా వెళ్తా అనుకుంటున్నావేమో. అవునా? అది ఎన్నటికీ తగదు. కనుక 18 సాతాను పీడింపు. ఇది చెప్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే, చాలా కాలం క్రితట నేను
క్రిస్టమస్ ఇయర్ ఎండింగ్ పరిచర్యకు వెళ్ళినా. అది వరంగల్ డిస్ట్రిక్ట్ బార్డర్లో ఉంటుంది. అక్కడ దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకుడు ఏం చేసినాడంటే అక్కడ నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసినాడు. ఇక్కడ పరిచర్య చేసినాక అక్కడికి పంపించాడు. నన్ను పంపిస్తే అక్కడ సువార్త అంతా అందరు సిస్టర్స్ 25 మంది దాకా ఉన్నారు. బ్రదర్స్ ఎక్కడ అంటే డ్యూటీలు, సాయంత్రం వస్తారన్నారు. మళ్ళీ సాయంత్రం ఒక మీటింగ్ మళ్ళా. అయితే సిస్టర్స్ మీటింగ్ అయిన అందరు ఉన్నారు. ఆ క్రిస్మస్ రోజు అంటే క్రిస్మస్ పరిచర్య చేసినాను, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక ఓల్డ్ ఏజ్ ఉమెన్ వచ్చింది, ముసలామె. వస్తే మందిరంలో కూర్చొని అక్కడ దూరంలో చూపించి, అగో నన్ను అది పిలుస్తున్నది, సాతాను నన్ను పిలుస్తున్నాడు, నన్ను రమ్మంటుండి అయ్యగారు అని నాకు చెప్పుకుంటూ నాకు ప్రార్థన చేయండి అంటుంది. ఆమె కూర్చున్న ఎదురుగా ఆ దూరం ఉన్న ఆ సైతాను ఆమె కనబడుతుంది కానీ మనకు కనబడదు. వచ్చిన సేవకులందరూ కూడా ప్రార్థన చేసి వెళ్ళిపోయినారు. ప్రతి వచ్చిన వారందరూ కూడా ప్రార్థన చేస్తే వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఉన్న సిస్టర్స్ అందరితో నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థనలో మీరు ఏకీభవించండి. అంటే నేను పలికే మాటలు మీ హృదయంలో పలకండి, మీరు పలికి ఆమెను చెప్పినప్పుడు నాతో ఆమెను చెప్పండి అని ఈ విధంగా వారికి చెప్పి నూనె రాసి ప్రార్థన చేయడానికి తల మీద ఇట్లా చేయి పెడుతున్నానే లేదో ప్రార్థన చేయడానికి. అప్పుడు యేసునామమున నిన్ను పాతాళంలో బంధించి పెడుతున్నాను, మళ్ళీ రాకూడదు, సైతానా వెళ్ళిపోవాలి గట్టిగా ప్రార్థన చేసి ఓపెన్ చేసినాను. వెళ్ళిన తర్వాత ఆ సాతాను వెళ్ళిపోయాడు. సాతానుడు ఆమెలో నుంచి వెళ్ళిపోయినాడు. ఏమన్నా మళ్ళీ సాయంకాలం కూడికి తీసుకొని రండి, బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు, ఆమె మధ్యలో అక్కడ మళ్ళీ ప్రార్థన చేస్తాను అన్నాను. అంటే ఆమె తీసుకొని సాయంకాలం మీటింగ్కి వచ్చినారు అందరు బ్రదర్స్ సిస్టర్స్ అందరు. అయిపోయిన తర్వాత అప్పుడు ఆమె కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఆమెను అడిగినాను, మళ్ళా వచ్చిందా నీ దగ్గరికి సాతాండు? రాలేదయ్యా అన్నాడు. ఏం లేదు, ఇంకా రాలేదయ్యా అన్నారు. ఎట్లుంటుంది? ఆ గ్రామస్తులు ఈ దినం వరకు నన్ను మర్చిపోరు. దేవుని నామం అది సాతాను వెళ్ళిపోయింది అది అది అంటది, నేను 12 సంవత్సరాల నుంచి ఉన్నా, నన్ను వెళ్ళిపోమంటావా అంటది. చూడండి, సైతానా నిన్ను యేసునామంలో పాతాళంలో బంధిస్తున్నాను, మళ్ళీ రాకుండా గట్టిగా ప్రార్థన చేసి ఆమె అని చెప్పినాం. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాలేదు. విన్నారా? అంటే మనలో ఏ శక్తి లేదు, యేసు దేవుడు చేస్తున్నాడు తన మహిమ కొరకు. విన్నారా? అలాంటిది చేస్తే వీళ్ళు దుకాణం పెట్టుకుంటారు స్వస్థత కూడికి అని. పాపి పరిశుద్ధుడు అవుతాడా? కనుక నాకు ఆ వరం ఇచ్చాడు, నాకు దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు. ఇస్తే ఆరంభంలో ప్రభుకు 2 చేతులు దండం పెట్టి, అయ్యా నీకు వచ్చే మహిమని నేను దొంగిలిస్తానేమో, నాకు ఇది వద్దయ్యా అన్నాను. ఏమన్నా ఆయన ప్రార్థన చేస్తాను, విశ్వాసంతో ప్రార్థన చేయటం ద్వారా దేవుడు బాగు చేస్తాడు. విన్నరా? కానీ దాన్ని దుకాణం పెట్టుకు పాపి పరిశుద్ధుడు కాదా పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు చదవండి, 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆ కట్లు విప్పివేయబడాల. విన్నారా? పాపపు కట్లను మనం విప్పివేయాల. ఏమంటున్నా? విప్పివేయాల. నరకములోనున్న అబ్రహాము కుమారుడు ఎవరు? నరకములో ఉన్నటువంటి అబ్రహాము కుమారుడు. లూకా సువార్త 16వ అధ్యాయం 24-25. తండ్రివైన అబ్రహామా ఎందుకు కనికరపడి
చూడండి, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూడండి, పాతాళము అగ్ని లాంటిది. ఆ బాధ పడలేక ఆ పాతాళముల నుంచి ఈ ఎవరు పారేసినటువంటి ఇస్తారాకుల పారేసినటువంటి అన్నము మొక్క ఏదైనా ఉంటే ఏరుకొని తింటూ ఉండే. అటు తింటే ఏమైంది, నానా రకాల రోగాలు వచ్చినాయి ఆయనకు, ఆ పేషెంట్కు. వచ్చిన తర్వాత కుక్కలు ఆ పుండను నాకినాయి, కుక్కలు పిల్లలు నాకినాయి. మీకు స్పష్టంగా చెప్తున్నాను, అంత దౌర్భాగ్య స్థితిలో ఉండి యేసునందు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో చూడండి. అబ్బా, ఒక్కసారి ఆలోచిస్తే ఆకులు పరేసిన ఆకులో ఉన్నటువంటి అన్నము తినుక్కుంటూ జీవనోపాధి గడుపుతుండే ఆ ధనవాన్ని ఇంటి దగ్గర. అది తింటూ ఉంటే అనారోగ్యకు గురయ్యాడు. పుండ్లన్నీ దేవునితో ఉంటే కుక్కలు నాకుతూ వచ్చినాయి. కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ప్రభువును విడిచిపెట్టలేదు. దేవుని ఆత్మచే నింపబడి ఆ విధంగా కొనసాగుతున్నాడు. కానీ దేవుని ఆ భక్తి విశ్వాసం విడిచిపెట్టలేదు. ఈనాడు నీ భక్తి ఎట్లా ఉంది చెప్పండి. అంత హీన స్థితిలో ఉండకూడా, దౌర్భాగ్య స్థితిలో ఉండకూడా, ఎవరు లెక్క చేయలేటువంటి వ్యక్తి, అడుక్కత్తిన వ్యక్తి ఎవరైనా లెక్క చేస్తారా? వారి వేష భాషలు చూస్తే చేసుకుంటామా? అట్లు చేసుకుంటూ కూడా చీమ రక్తముతో దేహమంతా ఉంటే కూడా ఆ ప్రభుపై ఉన్నటువంటి దృష్టి, పరిశుద్ధత ఎంత వర్ణింప సఖ్యము కాదు. చూడండి, అలాంటి వ్యక్తి అబ్రహాము రూపంలో ఉన్నాడు అంటే భక్తి లేకుండా వెళ్తాడా? పరిశుద్ధత లేకుండా వెళ్తాడా? శరీర సంబంధమైన శిక్ష పొందుండొచ్చేమో, కానీ దేవునికి అనుకూలమైన భక్తితో ఆ శ్రమ అనుభవించుకుంటూ లోకంలో కొనసాగించాడు. దేవుని విడిచిపెట్టలేదు. అన్ని కలిగిన ఈ ధనవంతుడు ఆ పాతాళంలో యేసుదేవుని నమ్మక, పాపాలు విడిచిపెట్టక నరకంలో ఉండి, ఆ అగ్నిగుండంలో ఉండి, తండ్రివైన అబ్రహామా, ఆ లాజరు నా దగ్గరికి పంపించి ఒక్క చుక్క నీళ్ళు వేస్తే నా దాహం తీరుతుంది, పంపి అయ్యా అంటున్నాడు. చూడు, ఒక్క చుక్క వేస్తే దాహం తీరుతుందా చెప్పండి? ఎందుకు? అది రాదు. చూసావా? అయితే పై నుంచి కింది వరకు ఏం చేసినాడు? వారికి నీకు మధ్య అగాధం ఉన్నది. ఆయన నీ దగ్గర రాలేడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు. లోకంలో ఉన్నప్పుడు నువ్వు సుఖాన్ని అనుభవించావు, దేవుడు చెప్పినా వినలేదు నువ్వు. ఇప్పుడు వాడు శ్రమపడ్డాడు, అబ్రహాము రోజున ఉన్నాడు. అయితే అట్లయితే అయ్యా, లోకంలో నా సహోదరులు ఉన్నారు, లాజరును పంపు, సువార్తలు చెప్తే వారు నమ్ముకుంటారయ్యా అంటున్నాడు. చూడండి ఎట్లుందో. ఆ పాతాళంలో ఉండి లాజరుకు పంపించు, నా సహోదరులు 5 మంది సహోదరులు ఉన్నారు, వారికి స్వార్థ, వాళ్ళు ఇక్కడ రాకుండా చెయ్యయ్యా, స్వార్థ చెప్పయ్యా అంటే, దేవుడు పల్లోకుండి వచ్చి దేవుడు చెప్తున్నానంటే కూడా వీళ్ళు నమ్మరు. నమ్ముతారా? నమ్మరు. కనుక అబ్రహాము కుమార్తె ఎవరు ఏమైతుంది? దయ్యములచే పీడబడుతుంది. కనుక విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమార్తె. చూడండి, నమ్మకాద క్రైస్తవులు వేరు, మరి అబ్రహాం కుమార్తెలు వేరు కాదా? అబ్రహాం విశ్వాసుల తండ్రి. అలాంటి ఆమె కుమార్తె సాతానుచే పీడింపబడుతుందంటే ఎవరు చెప్పండి? మనం పరిశుద్ధులం, మన పిల్లలు పరిశుద్ధులా? మనం డాక్టర్లం, మన పిల్లలు డాక్టర్లా? మనం కలెక్టర్లా మన పిల్లలు? కానే కాదు. ఎవరి పాపం వారికి లెక్క అప్పగించాల. కనుక ఏం చేయాలా? ఇంకా చూడండి, నీతి క్రియలను బట్టి పరిసయ్యుడు ఏం చేసినాడు? అయ్యా, నీతి క్రియను బట్టి మనుషులకు కనబడడానికి మంచి పనులు చేసినాడు. మంచి పనులు చేసి ఎవరైతే
తృణీకరింపబడ్డాడో చదవండి. ఓకే, లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి చదవండి. తామే నీతిమంతులమని అమ్మా, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. ఇక్కడ చూడండి, అన్యులు కొందరు ఉన్నారు, దైవభక్తి కలిగిన వారు ఈ నాళ్ళు క్రైస్తవులు హింసిస్తున్నారు. అలాంటి వారు ఏమనుకుంటున్నారంటే తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఏం చేసినారు? ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవుని మందిరానికి వచ్చినారు. వచ్చే వారిలో ఒకడు పరిసేయుడు, వాళ్ళ ఒకడు పరిసయుడు, ఒకటి సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లనైనను ఈ సుంకరి వల్లనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. అమ్మో, వారంకు 2 సార్లు, నెలకొకసారి కూడా చెయ్యం మనం. వారం 2 సార్లు ఉపవాసం చేస్తున్నట్ల. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. ఎంత? 10వ వంతు. నా సంపాదన అంతటిలో మనం జీతం ఒక్కటే ఇస్తాం. తక్కిందంటే ఇస్తామా? ఉప్పు, కారం, నూనె అన్ని ఇస్తామా? ఆ దినాల్లో ఈ వాక్యం విని ఇది చెప్తుంటే అక్కడ ఎక్కడైతే రక్షింపబడ్డానో అక్కడ ఏం చేసినారు? అక్కడ వాళ్ళు ప్రతిరోజు ఎన్ని బియ్యం తింటామో ఆ బియ్యంలో 10% తీసివేయడం, ఆయిల్ తీసిపెట్టడం, పప్పుల్లో తీసిపెట్టడం, ఇవన్నీ చేసి మందిరం తెచ్చిచ్చేవాళ్ళు ఆ దినాల్లో. ఈ దినాల్లో ఇక్కడ కూడా ఇవన్నీ విన్నాక ఒక వ్యక్తి చేస్తూ ఉండే. విన్నారా? ఇప్పుడు సిక్కయ్య ఇంట్లో ఉన్నది కానీ ప్రార్థన చేస్తుంది. ఎవరు? లక్ష్మీ సిస్టర్. ఆమె కూడుకొని వచ్చి ఈ మందిరంకయ్య ఇది తీసుకొచ్చిన అన్నది. చెప్పండి ఇప్పుడు. అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కండ్లెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియు చెప్పెను. చూసావా ఏం చేసినాడు? తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏం చేస్తాడు? ఇది పరిస్థితి. కనుక మన జీవితంలో ఎలాంటి పరిస్థితి కలిగి మనం లోకంలో కొనసాగుతున్నాం? పాప సంబంధమైన మోసంలో ఉండకుండా మనము ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనం కొనసాగించాలి. ఇది ఇంతకు క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోయింది. కనుక మన జీవితంలో ఏ రకమైన యాత్రా జీవితాన్ని మనం కొనసాగుతున్నాము? పరలోకం వెళ్ళడానికి మనం సరి చేసుకొని ప్రభు వాక్య ప్రకారము ప్రభు నడుచుకునాలని ప్రభు పేట మనం చేస్తున్నాం, ప్రార్థన చేస్తాం. తండ్రి, యేసునామమున మరొకసారి పాసని కొస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నింటిని బట్టి మీకు వందనాలు. మానవ బాట విత్తబడుతున్న వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము మాలో లోతుగా జరిగించు. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలు అధికమయమకు నడిపించు. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేస్తున్నాను తండ్రి.